హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మనీషా. టుడే స్పెషల్, అందరికీ స్పెషల్ కాదు, కొంతమందికి మాత్రం స్పెషలేనండి ఈ కర్రీ. వంకాయ టమాటా ఎగ్ కర్రీ చాలా స్పెషల్లో ఉండే వాటిల్లో నేను కూడా ఒకదాన్ని. అలాగే మా డాక్టర్ కూడా చాలా అంటే చాలా ఇష్టపడిద్ది ఈ కూర. ఇది వేడివేడి అన్నంలోకి కానీ, చపాతీల్లోకి కానీ, జొన్న రొట్టెల్లోకి కానీ, రాగి ముద్దలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, అప్పుడు అది నిజమని మీరే అంటారు. ముందుగా అయితే నేను లేత వంకాయలు 1 కేజీ తీసుకున్నానండి. లేత వంకాయలే తీసుకోవాలి, వంకాయ కూరలకు చాలా బాగుంటాయి. తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు సరిపోతాయండి. ఇలా పక్కనైతే ఎగ్స్ ఉడకబెట్టుకుంటున్నాను. తర్వాత ఒక గిన్నెలోకి ఆయిల్ తీసుకొని హీట్ అయిన తర్వాత తాలింపు వేసుకోవాలి. తాలింపు గింజలు, జీలకర్ర అవి కూడా వేసుకున్నాను. కచ్చాపచ్చిగా దంచుకున్న వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నానండి మేము. తర్వాత దీనిలో కరివేపాకు వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. పక్కన టమాటా ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటా ముక్కలు ఒక 3-4 అయితే సరిపోతాయండి. దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. నేను ముందుగా టమాటా ముక్కలు అయితేనే వేసుకుంటామండి వంకాయల కన్నా, ఎందుకంటే టమాటా ముక్కలకే లేట్ పట్టిద్ది మగ్గడానికి. దాంట్లోకి ఉప్పు, పసుపు కూడా వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు సగం మగ్గిన తర్వాత మనం వంకాయ ముక్కలు కట్ చేసుకున్నవి వేసుకోవాలండి. వంకాయ ముక్కలు ఎప్పుడు కూడా ఉప్పు వేసిన నీళ్ళల్లోనే వేసుకోవాలి, లేకపోతే చేదొచ్చేస్తుంది, కలర్ కూడా చేంజ్ అయిపోతుందండి. అది గుర్తుపెట్టుకోండి. ఇలాగా సగం మగ్గేంత వరకు ఉంచుకోవాలి టమాటా ముక్కలు. దాంట్లోకి నేను ఒక మామిడికాయ అయితే వేసుకున్నానండి. సగం ముక్కే, అది పెద్దగా అవసరం లేదు. ఈ మామిడికాయ ముక్కలు లేకపోతే నేనైతే ఒక చింతపండు గుజ్జేసుకునేదాన్ని, ఒక 2-3 స్పూన్లు. చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా. దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకుంటున్నానండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలండి. మూత పెట్టేసుకొని చక్కగా మగ్గిపోతుంది, తొందరగా మగ్గిపోతాయండి ఈ వంకాయ ముక్కలు. సో చూసుకుంటూ ఉండాలి. పద్దాక గరిటె పెట్టి తిప్పకూడదండి, గుజ్జు గుజ్జుగా అయిపోతాయి. సో ఇలాగా తిప్పుకోవాలి. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. వాటిలోకి నీళ్ళు ఊరి చక్కగా మగ్గిపోతుంది. చూసారు కదా, ఇలాగా నూనె అంతా పైకి తేలేంత వరకు ఉంచుకోవాలండి కూర, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో ఇలాగ చిన్నగా తిప్పుకోవాలి, అదంతా చిదురు చిదురుగా అయిపోతాయి. చూసారు కదా, చూస్తేనే చాలా బాగుంటుంది, అంత కమ్మగా కూడా ఉంటుంది. సో ఇలాగా నూనె అంతా పైకి వచ్చేసిన తర్వాత మనం దాంట్లోకి కారం వేసుకోవాలండి. మాది చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి నేను 1 స్పూన్నర వేసుకున్నాను. మీరు చూసి వేసుకోండి ఘాటుకు తగ్గట్లు. దాంట్లోకి నేను ఒక 2 గ్లాసుల వరకు అయితే వాటర్ పోసుకున్నానండి. మనకి కావాల్సినట్టు పోసుకోవచ్చు. మరీ ఎక్కువగా పులుసుగా కావాలనుకున్న వాళ్ళు ఎక్కువగా వాటర్ పోసుకోండి. కొంచెం దగ్గరగా ఉండాల్సిన వాళ్ళు ఒక 2 గ్లాసుల వాటర్ అయితే సరిపోతాయి. మేము 2 గ్లాసుల వాటర్ పోసుకున్నాము. ఇంకా మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉంచితే చాలండి. ఇందాక మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ అయితే వీటిలోకి వేసుకోవాలి. చక్కగా ఈ వాటర్ కూడా ఎగ్స్కు పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇలాగా ఒక 10 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి. చూసారుగా కూర ఎంత దగ్గరగా వచ్చేసిందో. ఇలాగే ఉంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా అసలు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ and hit the bell icon to watch more videos. Thank you.